ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదము, 4వ పాదము, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాన్ని మనం ఒకసారి బాగా పరిశీలించినట్లయితే ఆదాయం 5, వ్యయం 5 అనగా ఎంతైతే ఖర్చు ఉందో అంతే మీరు సంపాదించబోతున్నారు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక అధికంగా మీరు శ్రమించగలిగితే మీరు ఉండబడిన వాటన్నిటికన్నా కొద్దిపాటి సోమర్తనాన్ని పక్కన పెట్టి హార్డ్ వర్క్కు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే స్థిరచర ఆస్తులు మీ సొంతమవుతాయి అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. రాజపూజ్యం 3, అవమానం 6. ఎందుకనగా కష్టపడి పనిచేసేటువంటి రాశులలో మిథున రాశి ఒకటి.